వెనిజువెలాలో వరుస భూకంపాలు సృష్టించిన విలయంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా మృత్యు ఘోష వినిపిస్తోంది. ఈ విపత్తు ధాటికి ఆ దేశం అతలాకుతలమైంది. ఈ విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 589కి పెరిగింది. మరో 4300 మంది గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాజధాని కరాకస్తో పాటు లా గువైరా నగరంలో వందలాది భవనాలు కుప్పకూలడంతో అనేక మంది ప్రాణాలతో శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు దాదాపు 50,000 మంది జాడి తెలియరాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వెనిజువెలాలో కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు నమోదయ్యాయి. 7.2, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. దీంతో వెనిజువెలాలో తాత్కాలికంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. తీవ్రంగా దెబ్బతిన్న సైమన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. గత శతాబ్ద కాలంలో ఆ దేశంలో సంభవించిన అత్యంత వినాశకరమైన భూకంపం ఇదేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం కరాకస్ పరిసరాల్లో 100కు పైగా బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం కనీసం 200 నుంచి 250 మంది వరకు ప్రాణాలతో ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడడానికి సహాయక సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ విపత్తు వేళ వెనిజువెలాకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రత్యేక ఎలైట్ రెస్క్యూ టీమ్స్తో పాటు ఐక్యరాజ్య సమితి, లాటిన్ అమెరికా దేశాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. జర్మనీ సైనిక రవాణా విమానాలను పంపిస్తామని చెప్పింది. స్పెయిన్ ఎమర్జెన్సీ సాయం చేస్తామని తెలిపింది. భారత్ కూడా ఆపన్న హస్తం అందించింది. వెనిజువెలాలో రాత్రింబవళ్లు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 589 వరకు కూడా మృతుల సంఖ్య చేరింది. ఇంకా వందల సంఖ్యలో శిథిలాల కింద బతికే ఉండి ఆ శిథిలాల్లో చిక్కుకున్నారంటూ కూడా అధికారిక వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి కూడా సహాయం అందుతోంది. భారత్ కూడా పెద్ద ఎత్తున తన సహాయ సామాగ్రిని, వైద్య బృందాన్ని ఇప్పటికే వెనిజువెలా ప్రాంతానికి తరలించింది. అక్కడ సహాయక బృందాలు పెద్ద ఎత్తున సాగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా, చిక్కుకున్న వారిని ఏ రకంగా సురక్షితంగా బయటకు తేవాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.